స్కార్పియో ఏడుందిరా? ఏడుంది? పుల్ల చెప్పు. ఉందన్న ఇంటికి. పుల్ల తీసుకొని తిరిగి రాలేదా? నాకు పుల్ల చెప్పు. మీరు ఏడవైరు మీరు గుద్దలే దాంతోనే బండితో గుద్దలే గుద్దలే. ఇప్పుడు ఏంది? ఎట్లా వచ్చింది మ్యాటర్? మ్యాటర్ ఎట్లా వచ్చింది? గుద్దలే అన్న లైట్ అన్న గుద్దలే కాదు, నా కళ్ళతో చూసిన. కేసు కాలే, కేసు కాలే, కేసు కాలే. అది లైట్ టచ్ ఎంతో కష్టపడి అధ్యక్షులు మీరెందుకు తీసుకోతురా? బండి వాన్ బండి మీకేం అవసరం రా? ఒకటి బయట పోగానే బండి వేసుకొని తిరుగుతారా రా మీరు? బండి మంచిగా ఉందన్న బండి ఫోన్ తీసుకురా, ఫోన్ తీసుకురా, ఫోటో ఫోన్ తీసుకురా. అది యాక్సిడెంట్ అట్లా కాలేదన్న, నేనే మాట్లాడు. నాకు ఫోన్ వచ్చింది. బంపర్ దాకింది. ఏం బంపర్ దాకింది? ఏం బంపర్ దాకింది? స్కూల్ పిల్లలు ఉన్నారు దాంట్లో, స్కూల్ పిల్లలు ఉన్నారు. ఏమైనా అయిపోయింది అనుకో ఎవరికి అంటారా? మీకు ఏం అవసరం రా? వాళ్ళు లేనప్పుడు బండి తీసుకునే అవసరం ఏముంది? నేను తీయలేనా బండి? ఏం అవసరం ఉంది? బండ్లు ఉన్నాడు, లోకేష్ గారు కూడా ఉన్నాడు. నేను కూర్చున్నా బండి నడిపి, నేను నడపలేను బండి. ఏం నడపలే, తమాషా చేసుకుంటా, అయ్యలు ఇప్పుకుంటా చేసుకుంటా. అరే అన్న నువ్వు ఉంటే ఏందర్ షా ఏమైనా అయితే ఆయన టెన్షన్ పడడా? చెప్తున్నానే, నాకు ఫోన్ వచ్చింది, చిన్న పిల్లలు ఉన్నారు. ఇమ్రాన్ అన్నకు చెప్పకుండా హర్ష ఇట వెళ్లిపోవడం, అన్న ఫోన్ కూడా అస్సలు ఎత్తకపోవడంతో హర్ష రాగానే ఇమ్రాన్ అన్న కోపంతో విరుచుకుపడ్డాడు. ఫోన్ ఎందుకు ఎత్తలేదురా? నీకేమన్నా అయిపోయిందేమని నేను చాలా టెన్షన్ పడ్డాను. మొన్న వచ్చినప్పుడు నేను నీకేమైనా అన్నానా? నా మీద ఎందుకంత కోపం? కనీసం ఫోన్ లేపి కూడా ఏ మాట చెప్పకుండా ఉంటే నేనేమనుకోవాలి? నీ గురించి ఖుషి వాళ్ళ మమ్మీ నాతో గొడవపడ్డారు అని గట్టిగా అరిచేశాడు. హర్ష ఫ్రెండ్ రమేష్ వాళ్ళు చేసిన యాక్సిడెంట్ గురించి మాట్లాడుతూ ఏకంగా రమేష్ ని కొట్టేశాడు. వాటన్నిటికీ హర్షపై సమాధానం ఇస్తూ, నువ్వు తిట్టావని అలిగిపోలేదన్నా, మన ఛానల్ తరపున కోర్ట్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళాను. నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఫోన్ ఎత్తలేదు. ఇక్కడ ఇంత పెద్ద కథ జరుగుతుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నా అని చెప్పాడు. అసలు ఆ కోర్ట్ కాంపిటీషన్ ఏంటి? అందులో మన హర్షపై గెలుపొందాడా లేదా? హర్ష వచ్చినందుకు ఇమ్రాన్ అన్న రియాక్షన్ ఏ లెవెల్లో ఉండనో పూర్తి వీడియో పరేషాన్ హర్ష ఛానల్లో ఉంది, చూడండి.